నడిచేది కేవలం భూమిపైనే కాదు, సముద్ర మార్గాలపై. ఆ మార్గాల్లో కొన్ని చోక్ పాయింట్లు ఉంటాయి. వాటిలో ట్రాఫిక్ ఆగితే టోటల్ వరల్డ్ ఆగిపోతుంది, టోటల్ వ్యాపారమే కుదేలవుతుంది. ఇంతకు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ లైఫ్ లైన్స్ ఎక్కడున్నాయి? అవి బ్లాక్ అయితే గ్లోబల్ మార్కెట్ కి కలిగే నష్టం ఏంటి? పనామా కెనాల్ ఇది అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలిపే కీలకమైన కెనాల్. ఈ కాల్వ లేకపోతే అమెరికాతో పాటు మొత్తం దక్షిణ అమెరికాను చుట్టి రావాలి. దాదాపు 13,000 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. కానీ పనామా కాల్వ ద్వారా దూరం సుమారు 8,000 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 5% ట్రాఫిక్ పనామా కాలువ గుండా వెళ్తుంది. ప్రతి ఏడాది 12,000కు పైగా నౌకలు ప్రయాణిస్తాయి. అమెరికా, చైనా, జపాన్ మధ్య ట్రేడ్ కు ఇది చాలా కీలకం. ఒక్కరోజు పనామా మూసేసిన షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరుగుతాయి, కోట్లలో నష్టం వాటిల్లుతుంది. సూయజ్ కెనాల్ యూరోప్, ఆసియా మధ్య ఇది షార్ట్ కట్. మెడిటేరియన్ సముద్రాన్ని రెడ్ సీతో కలిపే కీలక పాయింట్ ఇది. సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్ నుంచి ఇండియా, చైనా వెళ్ళు దూరం 1000 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12% ట్రాఫిక్ సూయజ్ కెనాల్ ద్వారానే జరుగుతోంది. రోజుకు సుమారు 50 నౌకలు ఇక్కడి నుంచి వెళ్తాయి. 2021లో ఒక భారీ నౌక ఇక్కడ ఇరుక్కుపోయినప్పుడు ప్రపంచ ట్రేడ్ కు రోజుకు $9 బిలియన్ నష్టం జరిగినట్టుగా అంచనాలు వచ్చాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్నది సూయజ్ కెనాల్. మలక్కా జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఇది ప్రపంచంలోనే బిజియెస్ట్ సముద్ర మార్గాల్లో ఒకటి. ఇండియన్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ కు వెళ్లే ప్రధాన మార్గం. చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చమురు, గ్యాస్ అవసరాల్లో ఎక్కువ భాగం ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి. ఈ ఏడాదికి సుమారు 90,000 నౌకలు ఈ మార్గం ద్వారానే వెళ్తాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 25% మలక్కా ద్వారానే జరుగుతోంది. ఇది బ్లాక్ అయితే ఆసియా దేశాలకు ఎనర్జీ క్రైసిస్ తప్పదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచంలో అత్యంత సెన్సిటివ్ ప్రాంతం. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చే ఒకే ఒక్క ప్రధాన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఇక్కడి నుంచే జరుగుతోంది. రోజుకు సుమారు 17 నుంచి 20 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ దేశాల ఆయిల్ ఎక్స్పోర్ట్స్ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఇది బ్లాక్ అయితే ప్రపంచ చమురు ధరలు వెంటనే పెరుగుతాయి. ఇండియాపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మన ఆయిల్ ఇంపోర్ట్స్ లో గల్ఫ్ దేశాల వాటానే ఎక్కువ. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఉద్రిక్తంగా ఉంది. దీని ప్రభావంతో టోటల్ గ్లోబల్ మార్కెట్ షేక్ అవుతుంది. బాబెల్ మండబ్ రెడ్ సీ నుంచి హిందూ మహాసముద్రం వెళ్లే మార్గం. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ తో కలిపే కాలువ ఇది. ఇది సూయజ్ కాలువకు కనెక్ట్ అయ్యే కీలక గేట్. ప్రపంచ ట్రేడ్ లో దాదాపు 9% ఈ మార్గం గుండా సరఫరా అవుతోంది. రోజుకు సుమారు 6 మిలియన్ బ్యారెల్స్ చమురు ఇక్కడి నుంచే తరలించబడుతోంది. యమన్ ప్రాంతంలో ఉన్న అస్థిరత కారణంగా ఇది చాలా సెన్సిటివ్. ఇక్కడ సమస్యలు వస్తే యూరోప్ కు వెళ్లే సరుకు మొత్తం బ్లాక్ అవుతుంది. తుర్కియే జలసంధులు, బాస్ఫరస్ స్ట్రైట్, డార్డనెల్ స్ట్రైట్, ఇవి నల్ల సముద్రం, మధ్యధరా సముద్రాన్ని కలిపే కీలక జలసంధులు. రష్యా, ఉక్రెయిన్, జార్జియా వంటి దేశాలకు ఇవి ప్రధాన మార్గం. ముఖ్యంగా గోధుమలు, ధాన్యం ఎగుమతుల్లో ఈ మార్గం కీలకం. ప్రపంచ గోధుమ సరఫరాలో ఎక్కువ భాగం నల్ల సముద్రం నుంచే వస్తోంది. ఇవి మూసుకుపోతే ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే ప్రపంచాన్ని నడిపిస్తున్న జలసంధులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు. ఇందులో ఒక్కటి బ్లాక్ అయినా గ్లోబల్ మార్కెట్ షేక్ అవుతుంది. అందుకే వీటిని గ్లోబల్ చోక్ పాయింట్స్ అంటారు.